హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియో స్టార్టింగ్ ఫోటో సెషన్ పెట్టాం ఏంటి రాని అంటే, సో కళ్ళకి 4 కళ్ళు వచ్చాయన్నమాట. ఉన్న 2 కళ్ళకి డబల్ అయ్యాయి. సో లాస్ట్ టైం వెళ్ళాను కదా, మీతో షేర్ చేశాను. అప్పుడు తెచ్చుకోవాల్సిన కళ్ళజోడు కుదరలేదు. సో నిన్న వెళ్ళాను. ఇది మండే వ్లాగ్ అనమాట. మండే రోజు వెళ్ళాను నేను అక్కడికి. మా అమ్మ తెచ్చుకో అంది. యాక్చువల్గా నాకైతే ఇష్టం లేదు, బట్ ఉంటుందిలే అని నేను కూడా వెళ్ళాను. మా వాడికి హాస్పిటల్లో చూపించి నేను కూడా స్పెట్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. మా వాడి హాస్పిటల్లో ఓపీ రాయించి అక్కడ నుంచి కొంచెం 10 మినిట్స్ టైం పడితే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇవన్నీ ఫ్రేమ్స్ అండ్ పెట్టుకొని చూసాను. నాకు కన్ఫ్యూజన్ అనమాట, పిచ్చ కన్ఫ్యూజన్. ఏది సెట్ అవుతుంది ఏంటనేది నాకు తెలియట్లేదు. అక్కడ పెట్టుకుంటే బాగానే ఉంది, బయటకు వచ్చి చూస్తే నచ్చట్లేదు. మా చెల్లికి చాలా ఫొటోస్ పెట్టాను వాట్సాప్లో. తనేమో వైట్ సెలెక్ట్ చేసింది. నాకు వైట్ బాగుంది అనిపించింది, కానీ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. అసలు ఎందుకో నాకు నచ్చలేదు. మీరు చెప్పండి నా ఫేస్కి ఏది సెట్ అయింది ఏంటి అనేది. సో నేను ఇన్ని ట్రై చేశాను, అసలు నాకే విసుకొచ్చేసింది. నేను అందుకే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాను అనమాట. మా చెల్లినో మా అమ్మనో తీసుకుని వెళ్తే తొందరగా సెలెక్ట్ చేసేస్తారు. కొన్ని విషయాలు ఏంటి అంటే, మనకి మనం నచ్చే కంటే కూడా ఎదుటి వాళ్ళు ఇష్టపడేది మనకి కరెక్ట్గా సూట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. సో ఫైనల్లీ వైట్ అయితే సెలెక్ట్ చేశానులేండి. అది పెట్టుకొని చూపిస్తా, తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్పండి. సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత 3:30 అయిపోయిందనమాట టైం. ఎగ్జాక్ట్గా ఆకలేస్తుంది నాకు, మా వాడికి. ఏం తినాలి ఏంటి అనేది నాకేం అర్థం అవ్వలేదు. ఈ మధ్య బయట ఫుడ్ తగ్గించాం కాబట్టి ఆకలి తట్టుకోవడానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి మేమైతే ఎప్పుడు వెళ్ళే బేకరీకి వెళ్ళామన్నమాట. నేను, మా చెల్లి, మా పిల్లలు ఎప్పుడు వచ్చి నీ బేకరీకి వస్తా, మాకున్న ప్లేస్లో ఇదే బెస్ట్ బేకరీ అనిపిస్తూ ఉంటుంది. ఓన్గా చేస్తూ ఉంటారు ఏదైనా. నేనైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పానమాట. మా వాడైతే తిన్నాడు, కొంచెం ఇష్టంగా. ఏం తిన్నా కానీ ముక్కల వరకు తినేశాడు. అందులోకి గ్రేవీ అండ్ పెరుగు చట్నీ ఇచ్చారు. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. నాకైతే అంత నచ్చలేదు. అంతకుముందు నేను మా చెల్లి వెళ్ళినప్పుడు బాగా చేశారనమాట. ఆ రోజు షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తిన్నాము. ఆ రోజు బాగా అనిపించింది. ఆకలి మీదో ఏమో, నిన్న మేము తిన్నప్పుడైతే అసలు అంత బాగా అనిపించలేదన్నమాట. మండే రోజు మా వాడైతే తిన్నాడు, తర్వాత నేను కూడా తిన్నాను. బేకరీ అంతా కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. అసలు ఇది యాక్చువల్లీ వీళ్ళు 2 బేకరీస్ పెట్టారనమాట. సెటప్ అంతా కూడా చేంజ్ చేశారు. సో ఇంకా అలా అలా అయిపోయింది. ఇప్పుడు నా అవతారం అయితే చూడండి, నేను స్పెట్స్ పెట్టుకున్నా, అసలు సెట్ అయిందా లేదా అనేది ఇవన్నమాట నేను ఫైనల్లీ తీసుకుంది. నా కళ్ళ కంటే అద్దాలు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ అసలు ఆ కళ్ళజోడు పెట్టుకోగానే ఫుల్ హెడేక్ వచ్చేసింది. కొత్తగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయన్నమాట. అసలు ఎక్కడో ఉన్నది కూడా నా ముందు ఉన్నట్టు కనిపించింది ఫస్ట్ టైం అసలు నేను స్పెట్స్ పెట్టుకోవడము. కానీ క్లియర్గా ఉంది. అసలు క్రిస్టల్ ఎంత క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా అయితే ఉంది. నాకు అంత సైట్ ఉందంట. అసలు వాళ్ళేమో అసలు ఎలా చూస్తున్నావు కళ్ళజోడు లేకుండా అంటున్నారు. బట్ నాకైతే కళ్ళజోడు పెట్టుకున్నాక దిబిడిలాగా అసలు బీభత్సంగా ఉందన్నమాట. హెడ్ ఎక్కువ, కళ్ళు తిరగడం, ఎట్లా ఒకటి మేనేజ్ చేశాను. సో మేనేజ్ చేసి ఆ ఫ్రైడ్ రైస్ మా అబ్బాయి నేను తినేసి రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట. వెంటనే రిటర్న్ బ్యాక్ అవుతామా, మధ్యలో ఎన్ని పనులు ఉంటాయో. మా పెద్దోడు లిస్ట్ చెప్పాడు, నాకు అవి కావాలి ఇవి కావాలని. మ్యాక్సిమం ట్రై చేసి అది దొరకలేదు. సో వాడికి ఉసిరికాయలు, రేగ్గాయలు అడిగారు. రెండిట్లో ఒకటైతే దొరికాయి అనమాట. సో నేను ఆటోలో వచ్చాను, వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాం, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం. మధ్యలో అంతా తిరిగి మా వాడికి కావాల్సిన కలెక్షన్ అంతా తీసుకుని వచ్చాం. మ్యాక్సిమం నేను లాలీపాప్స్, ఉసిరికాయలు. మా వాడి హ్యాపీనెస్ చూసారా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా అమ్మ నా కోసం ఇవన్నీ తెచ్చింది అని చెప్తున్నాడు. మా అమ్మ కాదు, వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చాడంట అవన్నీ. సో మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాను కాబట్టి యాక్చువల్లీ నాకు చాలా వర్క్ ఉంది. నేను వెళ్ళిన వర్క్ అయితే అవ్వలేదు. ఇవైతే తీసుకొచ్చా. మా వాడి హ్యాపీనెస్ వాడి మాటల్లోనే వినేయండి ఏం చెప్తాడో. అయితే అబ్బాయికేనా ప్రేమ ఉంది, నాకు లేదా? నేను కూడా తెచ్చానుగా అన్ని అమ్మ తెచ్చింది, అబ్బాయి తెచ్చాడు. నా ఫ్యామిలీ మొత్తం నాకు ఇష్టమే.
అదనమాట విషయం. మా అబ్బాయి అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి అలా చెప్పేశాడు. ఇంకా నేనైతే ఉసిరికాయలు, కొంచెం లాలీపాప్స్ హెల్తీవి, గవ్వలు, కొంచెం స్నాక్స్ అవి తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను వేరే పర్పస్ మీద వెళ్ళాను. మా అమ్మ అయితే అవి ఏమీ వద్దు, నువ్వు ముందు స్పెట్స్ తెచ్చుకొని పిల్లోడికి చూయించుకొని రా అనింది. మా వాడిని చూయించి నేను చూయించుకొని వచ్చేసాను. లేట్ అయిపోయింది. ఇంకా మా వాడిని ట్యూషన్కి పంపిస్తున్నాను ఒక 3 days నుంచి. సో నేను వచ్చేసరికి వాడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి నేను వచ్చేటప్పుడు వాడికి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాను. ఆడికి నచ్చలేదంట, అలా అలా తిన్నాడు. ఏమైందంటే మా వాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు స్కూల్లో. దాని గురించి మీతో అసలు నేను షేర్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దాని మీదకి వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టమని అడిగారనమాట. సో అందుకోసం నేను ఫస్ట్ టైం మా అబ్బాయిని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాడికి తీపించడం అనమాట. ఇంతవరకు వాడికి దిగలేదు. పెద్ద పెద్ద ఫొటోస్ దిగాడు కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దిగలేదు కాబట్టి ఇదొక మెమరీ అనమాట నాకు. సో ఆ ప్రోగ్రెస్ కార్డ్ మీదకి నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించాను, బాగా వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళాను కదా స్టూడియో, ఈ స్టూడియోలో వీడియో తీయమంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఆడు స్టేషన్కి వెళ్తాడు, ఆడు పెద్దోడు, వాడిని వీడియో తీయమంటే తీసాడనమాట. సో ఫైనల్లీ నా కళ్ళజోడు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ ఎలా వచ్చింది, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ గ్రేడ్ వచ్చింది, మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మా వాడు కూర్చోమంటే అటు ఇటు తిరుగుతూ ఆడు స్టిల్స్ వాడు పెడుతున్నాడు అనమాట. ఆయనేమో ఇవేమన్నా పెద్ద ఫొటోస్, వాడికి ఏం తెలుసు స్టిల్స్ పెట్టడానికి నన్ను అంటున్నాడు అనమాట. సో ఫైనల్లీ మా వాడి ఫోటో సెషన్ అయితే అలా జరిగింది. ఫొటోస్ అయితే వచ్చాయి. అవి నేను ప్రోగ్రెస్ కార్డ్ మీద అంటించి వాళ్ళ మేడంకి ఇవ్వాలి. యాక్చువల్లీ మండేనే ఇవ్వాలన్నమాట. నేను వర్క్ మీద బయటకు వెళ్ళాను కదా, సో అందుకని ఇంకా ట్యూస్డే ఇవ్వాలి మేబీ. సో ట్యూస్డే ఇస్తే త్వరగా తెచ్చి ఇవ్వమన్నారనమాట. నేను మండే ఇవ్వాలి. ఇంకా అలా ఫొటోస్ తీసి మా వాడైతే మెడ వంకర పెట్టాడు. ఆయన ఎలాగోలా సరి చేశారు. అక్కడ కూడా నేను కొంచెం ఆర్గ్యూ చేశాను అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అసలు సరిగా తీయట్లేదు అని. సో అలా అలా అయింది. ఈ వీడియో తీసిన వారికి అయితే థ్యాంక్స్ చెప్పాలన్నమాట. నేను ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా నేనే వీడియో తీసుకుంటూ ఉంటాను. వాడు కనుక తీయకపోతే నేను ఒక్కదాన్ని తీసుకోవాల్సి వచ్చేదన్నమాట, నేను కనిపించకుండా. సో నేను కనిపించేటట్టు వాడు తీశాడు కాబట్టి అలా అలా అయిందనమాట. మొత్తానికి మా అబ్బాయి ఇక్కడ ఫొటోస్ ఫస్ట్ ఎవర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ స్టిల్స్ అనమాట స్టూడియోలో. అండ్ అవి ఎలా వచ్చాయి ఏంటనేది కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ హెడేక్ స్పెట్స్ పెట్టుకోకుండా తగ్గడానికి మీ దగ్గర ఉన్న రెమెడీస్ కానీ ఏమైనా సొల్యూషన్ ఉంటే డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఆ స్పెట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి నాకైతే మైకంగా అనిపిస్తుంది, ఎందుకో ఏంటనేది అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట. చూడాలి, విభత్సమైన హెడేక్, సో ఫుల్ స్ట్రెస్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. సో అదనమాట విషయం. మా వాడికి ఫొటోస్ అయితే ఇలా వచ్చాయన్నమాట. పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఫస్ట్ టైం దిగినవి కదా, నేను ఎప్పుడు దిగాను ఏంటనేది నాకు గుర్తులేదు. మేము ఉన్నప్పుడు ఫోన్లు లేవు, ఏమీ లేదు, ఇంత నాలెడ్జ్ ఇంత టెక్నాలజీ అప్పుడు లేదనమాట. సో ఇప్పుడు మా పిల్లలకి అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ వాళ్ళకి ఒక మెమరీ లాగే ఇవ్వాలనేది నా కల. సో ఇవన్నీ కూడా వాళ్ళు పెద్దయినాక చూసుకుంటూ ఉంటారు హ్యాపీగా. సో మా అబ్బాయి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అలా వచ్చాయి. ఇవన్నీ నేను ప్రోగ్రెస్ కార్డ్ మీద పిన్ చేసి ఒకటి స్టాంప్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అక్కడి నుంచి తీసుకెళ్ళి మా వాని ట్యూషన్ వదిలిపెట్టి వచ్చాక మా చిన్నోడికి మెడిసిన్ వేసి అబ్బో ఇంకా నా తిప్పలు ఎవరికి చెప్పలేములేండి. అలా అయితే నా డే అయిపోయిందండి. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అండి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ అందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.